నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ, వ్యామోహం ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి అని? మన జీవితాల్లోని అత్యంత సంక్లిష్టమైన ఈ భావోద్వేగాలను విశ్లేషించే ఈ వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నిజమైన ప్రేమ అంటే ఏంటి? మనల్ని బంధించే వ్యామోహం అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతును మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. సరే, ముందుగా మనం మన చుట్టూ రోజూ చూసే ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకుందాం. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నవాళ్లు తర్వాత కాలంలో బద్ధ శత్రువులుగా ఎందుకు మారిపోతారు? ప్రాణస్నేహితులు ముఖం తిప్పుకోవడం, చివరికి ఒకే కుటుంబ సభ్యులు కూడా ఒకరిపై ఒకరు కోర్టు మెట్లెక్కడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం కదా. అసలు ప్రేమతో మొదలైన ప్రయాణం ఇలాంటి ఒక యుద్ధంతో ఎందుకు ముగుస్తుంది? నిజంగానే ఇది చాలా పెద్ద పజిల్లా అనిపిస్తుంది కదూ. దీని వెనుకున్న అసలు కారణాన్ని జె. కృష్ణమూర్తిగారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆయనేమంటారంటే, మనుషులు శత్రువులుగా మారేది ప్రేమ వల్ల కాదు, వ్యామోహం వల్ల అని. అంటే మనం ప్రేమ అనుకుంటున్నది చాలాసార్లు కేవలం ఒక మారువేషంలో ఉన్న వ్యామోహం మాత్రమే అన్నమాట. వినడానికి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇందులో ఎంతో లోతైన నిజం దాగి ఉంది. మరి ఈ ప్రేమ ఒక యుద్ధంగా ఎందుకు మారుతుంది? మనం ఈ ఆప్యాయతను ఎలా అపార్థం చేసుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం. మన రోజువారీ జీవితాల్లో, ఇళ్లల్లో వచ్చే గొడవలకు అసలు కారణం ఇదే. చూడండి, నిజమైన ప్రేమ అంటే ఎదుటివారిపై పెత్తనం చెలాయించడం కాదు. వాళ్లు మన కంట్రోల్లోనే ఉండాలి, మనం ఆశించినట్లే జరగాలి అనుకోవడం అస్సలే కాదు. ఎప్పుడైతే మనం ఈ వ్యామోహాన్ని, మన అంచనాలని ప్రేమ అని పొరబడతామో ఖచ్చితంగా అప్పుడే అక్కడ శత్రుత్వం మొదలవుతుంది. అంత అందమైన బంధం కాస్త ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. అయితే ఇది కేవలం మన ఇళ్లలో జరిగేది మాత్రమే కాదు సుమా. చరిత్రలో ఈ వ్యామోహం పెద్ద పెద్ద సామ్రాజ్యాల్నే ఎలా నాశనం చేసిందో ఒకసారి గమనిద్దాం. ఉదాహరణకు మార్క్ యాంటనీ క్లియోపాత్రా కథనే తీసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప ప్రేమ కథ అని దీని గురించి చాలామంది అనుకుంటారు. కాని వాస్తవమేంటంటే, మొదట్లో అదొక తీవ్రమైన ఆకర్షణతో మొదలైంది. నెలలు గడిచే కొద్దీ అది రాజకీయ వ్యామోహంగా, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించుకునేలా మారిపోయింది. ఆ పిచ్చిలో పడి యాంటనీ తన రాజ్య బాధ్యతలనే గాలికొదిలేశాడు. ఫలితంగా అక్టేవియన్తో భయంకరమైన యుద్ధం. చివరికి యాంటనీ, క్లియోపాత్రా ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం, 2 మహాసామ్రాజ్యాలు కుప్పకూలడం జరిగిపోయాయి. అంటే అక్కడ ఉన్నది గొప్ప ప్రేమ కాదు, పాలకుల కళ్ళు కప్పిన ఒక రాజకీయ వ్యామోహం మాత్రమే. అలాగే మన షాజహాన్ కుమారుల కథే చూడండి. ఔరంగజేబ్, దారాషిఖో ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టారు, ఒకే రాజభవనంలో పెరిగారు. కాని ఏమైంది? అధికారం పట్ల ఉన్న వ్యామోహం వాళ్ల మధ్య ఉన్న సోదరభావాన్నే పూర్తిగా చంపేసింది. అధికారం కోసం ఔరంగజేబ్ తన విచక్షణ కోల్పోయి ఏకంగా తన సొంత సోదరుడి తల నరికి వాళ్ల నాన్నగారికే పంపాడు. ఇక్కడ కేవలం పదవిపై వ్యామోహం ఉందే తప్ప అక్కడ కుటుంబం అనే ప్రేమ ఎక్కడుంది? ఇలాంటి చారిత్రక తప్పిదాల నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే జె. కృష్ణమూర్తిగారు ప్రేమకు, వ్యామోహానికి మధ్య ఉన్న తేడాను ఎలా విశ్లేషించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు విషయం వ్యామోహం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మనలో భయాన్ని, అసూయను పుట్టిస్తుంది. ఎప్పుడూ ఎదుటివారిపై ఆధారపడేలా చేస్తుంది. వాళ్ళెక్కడున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని ఎప్పుడూ వాళ్లపై నిఘా పెట్టాలని, వాళ్ళని మన గుప్తిట్లో పెట్టుకోవాలని అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అనుమానం, కంట్రోల్ చేయాలనే కోరిక ఉంటాయో అక్కడ స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలబడదు. ఒక్కసారి ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గమనిద్దాం. వ్యామోహం ఎప్పుడూ భయం, అసూయ, వాళ్ళని కంట్రోల్ చేయడం చుట్టూనే తిరుగుతుంది. నువ్వు నా సొంతం, నేను చెప్పినట్లే వినాలి అంటుంది. దానికి పూర్తిగా భిన్నంగా నిజమైన ప్రేమ ఉంటుంది. ఇది స్వేచ్ఛనిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. ఎదుటివాళ్లు ఎలా ఉన్నారో వాళ్లని అలాగే అంగీకరిస్తుంది. నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండు అని కోరుకోవడమే నిజమైన ప్రేమ. ఈ విషయాన్నే ఒక అద్భుతమైన మాటలో చెప్పాలంటే, ప్రేమ అనేది పక్షులకి ఎగరడానికి అవకాశమిచ్చే అనంతమైన ఆకాశం లాంటిది. కాని వ్యామోహం అనేది ఊపిరి సలపని ఒక పంజరాన్ని నిర్మిస్తుంది. ఎంత అద్భుతమైన పోలిక కదూ! మరి మనం ప్రేమించేవాళ్లకి మనం ఆకాశాన్నిస్తున్నామా, లేక మన స్వార్థం కోసం వాళ్లను ఒక చిన్న పంజరంలో బంధిస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దీన్నే
నియంత్రణ అనే భ్రమ అంటారు. మనుషులు అంటే మన సొంత వస్తువులు కారు కదా. ఈ ఆధునిక కాలంలో చాలామంది అనుభవించే బాధలకు మూలకారణం ఇక్కడే ఉంది. ఒక ఆసక్తికరమైన, కొంచెం ఆశ్చర్యపరిచే అంచనాను చూద్దాం. ఈ విశ్లేషణ మూలాల ప్రకారం నేటి సమాజంలో దాదాపు 99.99% వివాహాలు లేదా బంధాలు కేవలం ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవాలనే వ్యామోహంతోనే నడుస్తున్నాయట. కేవలం 0.01% మాత్రమే నిజమైన స్వేచ్ఛ, ప్రేమతో కూడిన బంధాలు ఉన్నాయట. ఇవి పక్కా గణాంకాలు కాకపోయినా ఈ రోజుల్లో మన చుట్టూ రిలేషన్షిప్స్ ఎలా నడుస్తున్నాయో ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది కదా. తోటి మనుషుల్ని మన ఇంట్లో ఉన్న ఒక టేబుల్లాగో, మన జేబులో ఉన్న మొబైల్ ఫోన్లాగో, మన సొంత ఆస్తి అనుకోవడం చాలా పెద్ద మానసిక హింస అని తత్వవేత్తలు చెబుతున్నారు. వాళ్ళు మనం అనుకున్నట్లే బతకాలని ఫోర్స్ చేయడం, ప్రతి చిన్నదానికి నిఘా పెట్టడం, వాళ్లని సొంతంగా ఆలోచించనివ్వకపోవడం, ప్రతిదీ శాసించడం, ఇవన్నీ ఒక రకమైన దౌర్జన్యమే. మనిషిని వస్తువులా చూసే దగ్గర ప్రేమ ఎలా పుడుతుందండి? అస్సలు పుట్టదు. సరే, ఇదంతా విన్న తర్వాత మరి అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి అనిపిస్తోంది కదూ. అది మన జీవితంలో ప్రశాంతతను, స్వేచ్ఛను ఎలా తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రఖ్యాత కవి ఖలీల్ జిబ్రాన్ తన ద ప్రాఫెక్ట్ పుస్తకంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీ కలయికలో కొంత ఖాళీ స్థలాన్ని ఉంచండి అని. అవునండి, కలిసి జీవించడం అంటే ఎప్పుడూ ఒకరినొకరు అత్తుకుపోయి ఉండటం కాదు, ఒకరినొకరు పదే పదే విసిగించుకోవడం కాదు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని తుడిచేసి మనలా మార్చుకోవడం అసలే కాదు. రెండు స్తంభాలు కాస్త దూరంగా ఉంటేనే కదా పైకప్పు బలంగా నిలబడుతుంది. మన బంధాలు కూడా అంతే. మరిలాంటి ఆరోగ్యకరమైన, స్వేచ్ఛాయుతమైన సంబంధాన్ని మనమెలా నిర్మించుకోవాలి? చాలా సింపుల్ అండి. రోజులో కలిసి భోజనం చేయడం లాంటి కొన్ని ఉమ్మడి విషయాలను ఇద్దరూ అంగీకరించి పంచుకోండి. ఆ తర్వాత మిగతా రోజంతా వాళ్ల పనులు, వాళ్ల ఆలోచనలని గౌరవించండి. వాళ్లని స్వతంత్రంగా ఎదగనివ్వండి. ఇంకో అతి ముఖ్యమైన విషయం, వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే మీ సలహా ఇవ్వండి. అనవసరంగా ప్రతి చిన్న విషయంలో తలదూర్చడం మానేస్తే బంధాలు చాలా బాగుంటాయి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే, మండుటెండలో నడిచి వచ్చిన తరువాత ఒక పెద్ద చెట్టు నీడన కూర్చుంటే ఎంత హాయిగా, ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అది మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రశాంతత పోయి నిద్రలేని రాత్రులు, ఆందోళనలు వస్తున్నాయో అప్పుడు అది బహుశా ప్రేమ కాదని, మనల్ని వేధిస్తున్న ఏదో ఒక వ్యామోహమని మనం వెంటనే గుర్తించాలి. ముగించే ముందు మనందరం ఒకసారి మన జీవితాల్లోని బంధాలను జాగ్రత్తగా గమనిద్దాం. మనమిస్తున్నది నిజంగా స్వేచ్ఛనిచ్చే ప్రేమ, లేక బయటకి అందంగా కనిపిస్తున్న ఒక పంజరమా? బంధించే వ్యామోహాన్ని వదిలేసి స్వేచ్ఛను ప్రసాదించే ప్రేమను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. ఈనాటి మన ఈ విశ్లేషణ మీకొక సరికొత్త దృక్కోణాన్ని అందించిందని ఆశిస్తూ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.